దాడిలో గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి పరామర్శించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతో జీవి ఆంజనేయులు గొడవలకు పాల్పడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకపు పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆసిఫ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించి చంపడానికి ప్రయత్నించారని, నిన్ను, మీ ఖాన్ వెంట తిరిగే ప్రతి ఒక్కరిని ఇలాగే కొట్టి చంపేస్తాం అంటూ బెదిరించారని, అతను వారి నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. తరువాత ఆసిఫ్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఖాన్ దగ్గరకే వెళ్తాడని తెలుసుకుని అతని అనుచరులు ఆసిఫ్ దగ్గరకు వచ్చే సమయం చూసి పక్కా ప్రణాళికతో పిఎస్ ఖాన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతనిని చంపాలనే ఉద్దేశంతో కర్రలు, రాడ్లు, కత్తులు వంటి మారణాయుధాలతో పిఎస్ ఖాన్ పై కూడా దాడికి పాల్పడి ఖాన్ ని గాయపరిచారని తెలిపారు. ఇది అంత పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని, దెబ్బలతో హాస్పిటల్లో ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని, ఈ విధంగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పిఎస్ ఖాన్ జోలికి గాని, మా పార్టీ కార్యకర్తలకు జోలికి గాని వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్ కుట్రలో భాగమేనని అన్నారు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద నామినేట్ పదవి ఇస్తానని వాళ్ల కార్యకర్తలను రెచ్చగొట్టి గ్రామీణ ప్రాంతాలలో అలజడులు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేదే ప్రధాన ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న పనులని వాటికి నిదర్శనాలే ఇవి అని అన్నారు. ఆయన చాలా పద్ధతిగా ఉంటాడు. ఎక్కడ గొడవలు వద్దని చెప్తా ఉండే మనిషిని ఆ విధంగా ఏలుగోడు ఇరిగింది, ఆ విధంగా కొట్టి మళ్ళా హాస్పిటల్కి వచ్చేవాడిని బెదిరిస్తే హాస్పిటల్లో కూడా నేను వచ్చిందాకా హాస్పిటల్కి రాని పరిస్థితి, నేను వచ్చిందాకా హాస్పిటల్లో కూడా ఉండలేని పరిస్థితి. ఎవరు గోండాయిజం చేస్తున్నారు, ఎవరు రవిడీజం చేస్తున్నారు? ఇదే ఆంజనేయులు, ఇదే లోకేష్, అదే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో రౌడీజం చేయాలి, గ్రామాల్లో అల్లరి చేయాలి, మాకు గ్రామాల్లో పూర్తి స్థాయిలో మేము పెద్ద బలం ఉంది, మాకు బలం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని ఓట్లకు కూడా రానియము అని మాట్లాడుతుంది మీరు. ఓట్లకు రానియం అనే దానికి, మాట్లాడేదానికి, బెదిరించేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ జీవీఎస్ ఆంజనేయులు. అక్కడ లోకేష్ బాబు ఎర్ర బుక్కు రాస్తానంటాడు. మీ ఎర్ర బుక్కు రాసేదానికి, మీ తెల్ల బుక్కు రాసేదానికి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి, మీ ఇష్టం వచ్చినట్టు గోండాయుధం చేసిన అన్నాలు చేశారు. ఇంకా ఎప్పుడు బానిసల్లా బతకమంటారా? వీళ్ళందరూ ప్రజలు కాదా? మీ బానిసలా? బానిసల్లా ఉండకపోయి ఎదురు తిరిగితే రౌడీజం అంటారా? ఎదురు తిరిగితే మీ అంతు చూస్తామంటారా? ఏంటి అంతు చూసేది? ఏ విధంగా చూస్తారు? మీరు కావాలని వినుకొండలో ఎవరు అల్లర్లు చేయలా, అల్లర్లు చేస్తుంది మీరు, అలజడి సృష్టిస్తుంది మీరు. బ్రహ్మనాయుడు పాలన అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంది, అన్ని బాగున్నాయి. ఏదో విధంగా గొడవలు పెట్టాలి, ఏదో విధంగా అల్లర్లు చేయాలనే ఆలోచన ఈ జీవీఎస్ ఆంజనేయులు. చంపడానికి పోయింది ఎవరు? మీ వాళ్ళు. కానుని పూర్తి స్థాయిలో ఇచ్చేయాలి, అతన్ని ఇబ్బంది పెట్టాలని మీరు కాను దగ్గరకు పోయి కొట్టి అన్ని విధాల మీ ప్రయత్నం మర్డర్ చేయాలనే ప్రయత్నం మీది. ఆ ప్రయత్నాన్ని మరోలా సృష్టించి అక్కడ ఆ ఏరియాలో వచ్చేవారికి, అందరూ గుమ్ముగూడేవారికి అక్కడ మీరు అనుకున్నది ఎక్కడ మీరు అనుకున్న విధంగా జరగకపోయేవారికి ఈరోజు మరలా వచ్చి బ్రహ్మనాయుడు పూర్తి స్థాయిలో రౌడీజం చేపిస్తున్నాడు అంటాడు, బ్రహ్మనాయుడు మనుషులను చంపిస్తున్నాడు అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులను చంపిస్తుండని చెప్తుండు. నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, ఆంజనేయులు, నీ బ్రతుకేంటయ్యా? నీ బ్రతుకే పూర్తి స్థాయిలో మర్డర్లు చేసి, నువ్వు చేసినటువంటి మర్డర్లు నీ తలకాయ పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామని పేపర్ ప్రకటనలో మీ ఈనాడు పేపరే రాసింది. అవన్నీ ఒక్కసారి తిప్పి రాసుకొని పెట్టుకో నీ దగ్గర. అంతేగాని ఇక్కడ మాతో మాట్లాడేటప్పుడు మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఒక రైతుగా బతుకుతాను,
ఒక మంచిగా బ్రతకాలని, నాతో పాటు ఉన్న నా నియోజకవర్గాన్ని మంచిగా పాలించాలా, మంచిగా అభివృద్ధి జరగాల అన్నదే నా లక్ష్యం. కానీ మీలాంటి ఆలోచనలు కానీ, మీలాంటి దుర్బుద్ధి కానీ, మీలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం మేము చేస్తాం. మేము ఆ మర్డర్లు చేసేవాళ్ళం. మీ బతుకులు మీరు మీకు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆంజనేయులు అనే అతని బతుకు ఎక్కడ మొదలైంది? ఈ మొన్నటికి మొన్న పలుకూరులో విపరీతంగా కొట్టించాడు. ఆ గ్రామం పచ్చగా ఉండే వాళ్ళ యాదవుల్లోనే గొడవ పెట్టించాడు. ఇక్కడ మళ్ళా ముస్లింస్కే గొడవ పెట్టాలని చూస్తున్నారు. ముస్లిం సోదరులు వాళ్ళు గొడవ పెడుతుంటే ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి మేము జనసేన అని చెప్పి గంజాయి బ్యాచ్ అంటాడా? అసలు నువ్వే బ్యాచ్, మీరే బ్యాచ్ ప్రజలకు తెలీదా? కాను అనే వ్యక్తిని మీరు తాకిన రోజున దుర్మార్గముగా ఆలోచిస్తున్నారు. మీ మనుషులు కానీ మీ ఆలోచనలు మానుకోండి, మీ దుర్మార్గపు ఆలోచన మానుకోండి. అలాంటిది జరిగితే నువ్వు అన్ని విధాల పూర్తి స్థాయిలో మీరు సంగతి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎక్కడ కూడా మేము రౌడీలం కాదు, మేము రైతులవి. మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళే. మీలాగా కష్టపడి బతికే వాళ్ళం కానీ మీలాగా మోసాలు చేసి ఒకటికి రెండు ఇస్తామని చెప్పి ప్రజల్ని మా బబ్బే పెట్టి డబ్బులు దోచుకొని ఈ టౌన్ లో బెట్టింగ్ సంస్కృతి ఎవరిదే? మీదే మాదే? అసలు మీ సంస్కృతికి మా సంస్కృతికి చాలా తేడా ఉంది. నేననే వ్యక్తిని నేను మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాను. నేను పుట్టి పెరిగిన ఈ నేల తల్లికి రుణం తీర్చుకుందాం అనుకుంటున్నాను. అంతేగాని మీలాగా ఇలాంటి ఆలోచనలు చేయటం, పోలీసు వ్యవస్థల్ని మీ ఇష్టం వచ్చేట్టు మీరు మాట్లాడుతున్నారు. కొట్టింది ఆపింది ఆనాడు బ్రహ్మనాయుడు కారు ఆపింది మీరా మేమా? మీరు మా కారు ఆపి మా మీద దాడి చేసి మమ్మల్ని ఇచ్చేసి మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టమనే సంస్కృతి మీది. ఈ వినుకొండకి ఆంజనేయులు గారు ఎలాంటి ఒక దరిద్రంలాగా పట్టి ఆ దరిద్రానికి ఆ లోకేష్ అనే ఒక దరిద్రం ఇక్కడికొచ్చి ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయి ఇలాంటి సంస్కృతిని ఇలాంటి సాంప్రదాయాన్ని ఎడనాడాలి. మీరు ఎదుటి వ్యక్తుల మీద అలాంటి కక్షపూరితమైన చర్యలు తీసుకోవాలని మీరు ఆలోచిస్తే మీ ప్రయత్నం మానుకోండి. లేని పక్షంలో అన్ని విధాల మీకు మోసేతి కింద నీళ్లు దాగే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ భయపడి మిస్టర్ ఆంజనేయులు నువ్వు గెలవాలనే నేను ఎట్టా నువ్వు గెలవు. ఒక్క ఇంటి నీ కాడ బానిసల బతికే వాళ్ళని చూపించింది ప్రతాపం బానిసలం కాదని అంటే ఒక్క మాట చెప్తున్నా. ఇవాళ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని ఇది ఒక పథకం ప్రకారం రాష్ట్ర లెవెల్లో ఇది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ ఏదో విధంగా వాళ్ళని అన్ని విధాల వాళ్ళకే గొడవలు పెట్టాలని, వాళ్ళకే అల్లర్లు పెట్టాలని ముస్లిం మైనార్టీలు వాళ్ళనే పంపించి వాళ్ళింటికి వాళ్ళ
ద్వేషాలు పెంచి కక్షలు పెంచి కక్షపూరితమైనటువంటి వాతావరణం సృష్టించాలని చూస్తున్నారు. ప్రజలారా, వినుకొండ నియోజకవర్గ ప్రజలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఓటమి భయంతో రెచ్చగొట్టి వాళ్ళు సానుభూతి పొందాలని వాళ్ళు అన్ని విధాలా ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎవరు కూడా రెచ్చిపోవద్దు. వాళ్ళ ఆలోచనలు మేము పెద్ద కుటుంబాలు మా పెద్ద కుటుంబాల కాడ వీళ్ళందరూ బానిసగా బతకాలి అని ఆలోచన చేస్తున్నారు. బానిసలుగా ఎవరు బతకనవసరం లేదు. మీ అందరికీ ఏ ఇబ్బంది వచ్చినా పూర్తి స్థాయిలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ రోజు